నేను కోరేది ధర్మం మీద ఆధారమైన శాంతినే గాని శ్మశాన వాటికలో తాండవించే శాంతి కాదు. ధర్మాన్ని మన్నించినంత కాలం ఈ ప్రపంచంలో శాంతి లేదు. రాజ్యాంగం దుర్వినియోగం చేయబడిందని నేను కనుగొంటే దాన్ని కాల్చే మొదటి వ్యక్తి నేనే. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు. దేశం అభివృద్ధి చెందటం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. స్వేచ్ఛ, సమానత్వం, సోదరాభావం నేర్పించే మతాన్ని నేను ఇష్టపడుతున్నాను. కులం పునాదుల మీద మీరు ఏమి సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని నిర్మించలేరు. జీవించేందుకే మనిషి తినాలి. సమాజ సంక్షేమానికై జీవించాలి. మేకల్ని బలిస్తారు కానీ పులుల్ని బలివ్వరు. నా దేశ సమస్యలకు, నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణ వస్తే నా ముందు నా జాతికి ప్రాముఖ్యమిస్తాను. నేను, నా దేశం, ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యమైనది. వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడొద్దు. ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. మీరు సామాజిక స్వేచ్ఛను సాధించినంత కాలం చట్టం ద్వారా ఏ స్వేచ్ఛను అందించినా ప్రయోజనం ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.